చేసినాడు విశ్వామిత్రుని యొక్క కూతురుని. ఎంత ప్రయత్నం చేసినా కానీ ఆ రాక్షసుడు బలవంతం చేయగా చాలా కష్టపడ్డది అమ్మాయి. కానీ అర్థమైంది ఈ ఈ రాక్షసుడు నన్ను వదలడు అని భావించి ఏం చేసినది అంటే తన శరీరాన్ని అర్ధభాగము రాతిలా మార్చేస్తున్నది. వాడు ఏమి ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టకూడదని రాతిలా మొత్తం మార్చేస్తున్న తర్వాత ఈ విషయాన్ని గ్రహించిన రాక్షసుడు ఈ రాతిగా మారినటువంటి అమ్మాయి దగ్గరికి తన భర్తనన్నా తన విశ్వామిత్రుడన్నా వచ్చి చూస్తాడు. కారణం అడుగుతుంది. కారణం అడిగిన వెంటనే ఈ రాక్షసుల వల్ల అని చెప్తుంది. వాళ్ళు వచ్చి నాకు శాపం పెడతారని భావించినటువంటి రాక్షసుడు ఆ మిగిలినటువంటి శరీరం కూడా ఎందుకు అని తన ఒడిలో ఉన్నటువంటి ఖడ్గాన్ని తీసి అమ్మాయిని చంపిపడేసినాడు. సరే వెళ్ళిపోయి రాక్షసుడు పారిపోయినాడు. ఇంతలో కైలాసం నుంచి బట్టలు వచ్చి ఈ అమ్మాయి చనిపోయినటువంటి అమ్మాయిని తీసుకెళ్లి కైలాసంలో శంకరుని దగ్గర ఉంచినాడు. అబ్బాయి మగవారు చనిపోతే కైలాసానికి వస్తే పర్వతగణాల్లో చేర్చుకుంటాను, కానీ పతివ్రత శిరోమైనటువంటి ఈ అమ్మాయి చనిపోయింది కాబట్టి మణిద్వీపానికి తీసుకెళ్ళండి అని చెప్పగా ఇప్పుడు మరణించినటువంటి ఆ కైలాసానికి వెళ్ళినటువంటి ఈ అమ్మాయిని మణిద్వీపానికి అమ్మవారి దగ్గరికి తీసుకెళ్లి అమ్మవారి దగ్గర ఒక మంచి ఉద్యోగాన్ని ఏర్పాటు చేసి ఆ అమ్మాయి అక్కడ ఉంటున్నది. అయితే ఈ కారణం ఏమై ఉంటుంది అని విశ్వామిత్రుడు అతని యొక్క అల్లుడు వచ్చి చూడగా మరణించినటువంటి అమ్మాయి సంగతిని తెలుసుకొని గ్రహించి శరీరంతో సాక్షాత్ కైలాసానికి ఇద్దరు వెళ్ళినారు. వెళ్ళి శంకర మా కూతురు అన్యాయంగా చనిపోయినటువంటి అమ్మాయి మాకు కావాలి, తిరిగి బ్రతికించు అనగా కైలాసంలో లేదు నాయన, మణిద్వీపానికి అమ్మవారి దగ్గర సేవ చేస్తున్నది, మణిద్వీపానికి వెళ్ళి అమ్మవారిని మొరబెట్టుకోండి అంటే కైలాసం నుంచి మణిద్వీపానికి వెళ్ళి అమ్మవారి దగ్గర చూస్తుండగా 64,000 కోట్ల మందిలో ఇంతమంది బిజీగా ఉంటుండగా ఇంతమంది అమ్మాయిల మధ్యలో కూడా ఆ అమ్మాయి ఎక్కడ ఉన్నదంటే అమ్మవారి కాలుకు పసుపు పెడుతూ కనబడ్డది. చూసి ఆశ్చర్యపోయినాడు. ఇన్ని వేల మంది ఇన్ని కోట్ల మంది ఉండగా ఇంతమంది స్థానం వచ్చింది, అయినా కానీ భార్య లేకుండా నేను బ్రతకడం కష్టము, నా కూతురు లేకుండా ఉండడం కష్టమని విశ్వామిత్రుడు అతని అల్లుడు ఇద్దరు మొరబడతారు అమ్మవారి దగ్గర. అమ్మ, ఎంతో ప్రేమతో నేను చూసుకుంటున్నటువంటి భార్యను తిరిగి నాకు ఇచ్చేయి, అర్ధాయుషుతో మరణించింది అని అంటే అమ్మవారు ఎంతకు ఇయ్యదు, నువ్వు ఏ బలమైనా కోరుకో, ఎటువంటి సంపదలైనా కోరుకో, నేను ఇస్తాను, కానీ ఈ అమ్మాయిని మాత్రం తిరిగి ఇవ్వడానికి వీలు లేదు. లేదు నాకు కావాలి అంటే ఆహా లేదు నేను ఇవ్వను. ఇలా ఈ విధంగా అనుకుంటుండగా కారణం అడుగుతాడు విశ్వామిత్రుడు. ఇంత మారణం చేస్తూ ఎందుకు తల్లి నువ్వు ఉంచుకుంటున్నావు, ఈ ఉద్యోగం చేయడానికి కోట్ల మంది ఎదురు చూస్తున్నారు కదా అంటే అమ్మవారు చెప్పినటువంటి కారణం ఏమిటంటే చనిపోయే